లోమో సాల్టడో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, టొమాటో, బంగాళాదుంపలు, ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, ఇంకా కార్న్ఫ్లవర్. ఇందులో చూసినట్లయితే ఎక్కువ వరకు మనము ఈ సోయా సాస్ కావచ్చు, వెనిగర్ కావచ్చు, అలాగే కార్న్ఫ్లవర్ కావచ్చు, చైనీస్ ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నాం. ఈ కుకింగ్ ప్రాసెస్ కొద్దిగా లాటిన్ స్టైల్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఒక పొయ్యి వెలిగించాను, పెనం పెట్టేసుకున్నా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. చికెన్ వేసుకోవాలి, కొద్దిగా వేడైన తర్వాత వేసుకున్నాం. అలాగే బంగాళదుంప కూడా వేయాలి. బంగాళదుంపలు కట్ చేసుకున్నాం. వెడ్జెస్ కట్ చేస్తున్నా. దీన్ని వెడ్జ్ అంటారు. వేడి వేడి పెనంలో చికెన్ వేస్తున్నా. అలాగే బంగాళదుంప కూడా వేసేసుకుంటున్నా. ఇంకో పొయ్యి వెలిగించి కూడా పెనం పెట్టేసుకుందాం. యూజువల్లీ ఈ ఏషియన్ కుకింగ్ ఎలా ఉంటుందంటే మీట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇట్లాంటివి సపరేట్గా ఇట్లా కుక్ చేసుకుంటారు. కుక్ అయిన తర్వాత సాస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఏదైనా ఒక సాస్ రెడీ చేసుకొని మళ్ళీ ఆ కుక్ అయిన వెజిటేబుల్స్ని కానీ మీట్స్ని కానీ సాస్లో వేసి సాతే చేస్తారు. ఇది చైనీస్ స్టైల్, ఓరియంటల్ కుజిన్లో ఆల్మోస్ట్ అదే విధంగానే ఉంటుంది. ఇప్పుడు కూడా మనం అదే విధంగా తయారు చేసుకోబోతున్నాం. అందులో వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి అండ్ మీట్ కూడా. ఇక్కడ సాస్ రెడీ చేసుకొని సాస్తో పాటు వాటిని సాతే చేస్తాం తర్వాత. ఓకే, ఇప్పుడు మనం సాస్ రెడీ చేద్దాం. గార్లిక్ ఫైన్ చాప్, ఆనియన్ డైస్ చేసుకుంటున్నా. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ గార్లిక్, అలాగే ఆనియన్ కూడా వేసుకుందాం. టొమాటో కూడా వెడ్జెస్సే చేసుకుందాము ఈ విధంగా. కాకపోతే విల్ కీప్ ఇట్ అసైడ్ అండ్ యూజ్ లేటర్. కోరియాండర్ ఫైన్ చాప్ చేసి వేసుకుందాం.
ఇప్పుడు ఇంకా స్లరీ తయారు చేసుకుందాం. స్లరీ అంటే తెలుసు కదా, కార్న్ఫ్లవర్ని వాటర్లో మిక్స్ చేసి ఈ విధంగా వేసుకుంటాము. రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అయ్యింది. దీనివల్ల ఏంటి, చక్కటి గంజి తయారవుతుంది. అదే మనకు కావాలి. సూపులకి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు మామూలుగా. బంగాళాదుంప చికెన్ నీట్గా కుక్ అవ్వాలి ఇక్కడ, అది కూడా చేసేసుకుంటున్నాం. టొమాటో కూడా ఇందులో వేద్దాం. టొమాటో లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే ముందే వేస్తే ఎక్కువగా కుక్ అయిపోతాయి కాబట్టి ఆఖరణ వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ సాస్ ప్రిపరేషన్లో కొద్దిగా సోయా సాస్ వేస్తున్నా, అలాగే కొద్దిగా వెనిగర్ అండ్ చిల్లీ సాస్. ఓకే, ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా కుక్ అయిన తర్వాత చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఈ సాస్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది కొంచెం సాస్ కంటెంట్ ఎక్కువగానే తయారు చేసుకుంటున్నాము. ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటి వాటిలోకి ఇది కాంబినేషన్ కింద సెట్ అవుతుంది. లేదు కంప్లీట్గా స్టార్టర్ లాగే తీసుకోవాలనుకున్నట్లయితే ఈ సాస్ ప్రిపరేషన్ ఉంది కదా, ఇది బాగా తక్కువగా చేసుకొని జస్ట్ కోటింగ్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఫైనలీ కాస్త సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. కొద్దిగా తక్కువగానే వేసుకోండి సాల్ట్. సోయా సాస్ దండిగా వేసాం కదా, దాంట్లో ఉన్న ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ. రైట్, బ్యూటిఫుల్ లోమో సాల్టాడో డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.